ఆలోచన చేయండి. రేపు ఈ బిల్లులు ఆగాలంటే రేవంత్ రెడ్డి గూబ గుయ్యం అనిపించాలి మీరు జూబ్లీ హిల్స్లో. మనది 3వ నంబర్, మీదికెళ్ళి 3వ నంబర్, మీదికెళ్ళి 3వ నంబర్ మనది. అయితే కిందికెళ్ళి 3వ నంబర్ రోడ్ రోలర్ గుర్తున్నది, మరి అది కార్ లెక్కనే ఉంటుంది. మరి ముసలోళ్ళు పెద్ద మనుషులు ఆయన ఆగమాగంలో ఓటు పోయి ఓటు వస్తే పరిశాన్. వీళ్ళు హుషారు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మనను ముసలోళ్ళు అంతా కేసీఆర్ అంటారు, ఎందుకంటే 2000 పింఛన్తో. ఇక కనబడక ఎవరన్నా రోడ్ రోలర్ను కారు అనుకొని వస్తా ఇక్కిరి. ఆ చపాతీ మేకర్ కూడా కారు లెక్కనే ఉంటుంది, దానికి కొత్త ఇక్కిరి. ఓ సబ్బు పెట్టి ఉంటుంది కారు లెక్క, దానికి కొత్త ఇక్కి. కానీ అన్ని గుర్తులు పెట్టిరు వీళ్ళు. ఉపాయం చేసి ఇండిపెండెంట్లతో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టిరు. ఏమన్నా కొన్ని ఓట్లు చిత్తిపోతే బాగుండు బీఆర్ఎస్ వాళ్ళవి, కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడకపోతామా అని ఏదో అంటారు చూడు, దింపుడు గల మాష. రేవంత్ రెడ్డి దింపుడు గల మాష. బిడ్డ నువ్వు చపాతీ మేకర్ పెట్టు, ఇంకెన్ని గుర్తులు పెట్టు. మా జనం చాలా తెలివైన వాళ్ళు. మనది మీదికెళ్ళి 3వ నంబర్, మాగంటి సునీత ఫోటో ఉంటుంది, ఆమె పేరు ఉంటుంది, కారు గుర్తు ఉంటుంది. కారు గుర్తు కాడ ఏమైనా కింది మీద అనిపించింది అనుకో, దాని లెక్క రోడ్ రోలర్ ఉంటే సునీతమ్మ ఫోటో చూడండి. మాగంటి సునీత ఒక్కతే ఆడామున్నది అందులో. ఆ సునీతమ్మ ఫోటో చూసి సునీతమ్మకి ఎదురుగా కారు మీద గుద్దాలి గట్టిగా. సో జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇది అందరి భవిష్యత్తు. ఇక్కడ మాకేం వచ్చేది లేదు. నిజానికి సునీతకి ఒక్కతే గెలిస్తే గవర్నమెంట్ వస్తుంది. ఆ బీఆర్ఎస్ రేపేం కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు కదా, రేవంత్ రెడ్డి తెల్లారి దిగిపోడు కదా. కానీ రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, నేను ప్రజల్ని మోసం చేసిన, అబద్ధాలాడి తులం బంగారం అని, 4000 పింఛన్ అని, మహాలక్ష్మి అని, స్కూటీలని, ఉద్యోగాలని నేను మాటలు చెప్పి గద్దెనెక్కిన. జనం కోపం వచ్చింది. ఇప్పటికైనా నేను చేయకపోతే నా పని అయిపోతుందని ఆయనకు అర్థం కావాలన్నా వద్దా? కావాలంటే మీరు అందరూ కూడా దయచేసి రేపటి ఎన్నికల్లో సునీతమ్మని గెలిపించాలి. ముఖ్యంగా మహిళలు ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు. ఒక విషయం ఆలోచించండి. పాపం మాగంటి గోపీనాథ్ చనిపోయిండు. ఆయన 5 ఏళ్ల కోసం ఎమ్మెల్యే గెలిచిండు. అదృష్టం బాగలేదు, కిడ్నీలు ఖరాబ్ అయినాయి. దురదృష్టంతో ఏడాదికే చచ్చిపోయిండు. చనిపోతే 2 ఆడపిల్లలు ఉన్నారు ఆమెకు, పెళ్ళిళ్ళు కాని పిల్లలు ఉన్నారు 2. కొడుకు అయితే ఇంకా చిన్న పిల్లగాడు, కాలేజీ కూడా పోలేదు. ఒక్క పిల్లల పెళ్ళిళ్ళు కాలే, 2 ఆడపిల్లలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి? వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తేవాలనా? మర్యాద ఏముంటుంది మనకు? పాపం ఆయన చనిపోయిండు, ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి, పెళ్లి కాని పిల్లలు ఉన్నారు అని ఆ అమ్మాయిని పార్టీ బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిద్దామని కొట్లాడుతున్నారు. మొన్న కాంగ్రెస్ ఆయన ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. సరే ఇట్లే మీటింగ్ పెట్టుకుంటే మాగంటి గోపిని గుర్తు చేస్తూ అందరూ మాట్లాడుతుంటే, భర్త చనిపోయిన భార్య అంతా 2-3 నెలలు కాలే, కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా? బాధ అనిపిస్తుందా అనిపించదా? భర్త చచ్చిపోతే ఆమె ఏడ్చింది. ఏడిస్తే ఆ పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడి విన్నారా మీరు? ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే, ఏమ్మా మొసలి కన్నీరు గారుస్తున్నావు, కావాలని ఏడుస్తున్నావు అని చెప్పి ఒక భర్త చనిపోయిన ఆడబిడ్డ ఏడుపును కూడా రాజకీయాలకు వాడేంత దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీ ఇళ్ళలో ఎవరైనా చనిపోతే ఏడుస్తామా ఏడవమా? ఎవరింట్లో అయినా దుఃఖం ఉండదా? భర్త కంటే ఎక్కువ ఏముంటారు? పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, పిల్లలు సెటిల్ కాకపోయే, చదువులు పూర్తి కాకపోయే, ఎవరికొకరికి ఉద్యోగం రాకపోయే, పిల్లలు ఇట్లుండే, ఇంత పెద్ద కుటుంబము, ఇంత మంచి పేరున్న గోపి గురించి అందరూ గొప్పగా చెప్తుంటే ఆ భార్య కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా? నీ కళ్ళలో నీళ్ళు రావడం సహజం, ఏడుపు రావడం సహజం, ఏడవకపోతే అసహజం. ఎవరైనా ఏడవపోతేనే ఏందమ్మా భర్త చచ్చిపోతే కూడా ఈ అమ్మకు ఇంత దుఃఖం లేదు అంటారు. ఏడుపు రావడం సహజం. ఎవరైనా బాధ అనేది, దుఃఖం అనేది సహజమైనటువంటిది. దాన్ని కూడా ఇష్టం ఉన్నట్టు ఈ మగోళ్ళు మంత్రులు, కాంగ్రెస్ వాళ్ళు ఆ సునీతమ్మను పట్టుకొని నానా మాటలు అంటున్నారు, ఆ పిల్లల్ని పట్టుకొని నానా మాటలు అంటున్నారు. ఇది మర్యాదనా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆడబిడ్డలుగా ఒక తోటి ఆడబిడ్డకు మీరు అండగా ఉండాలి, ఆ అమ్మను నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ అడ్డగోలు మాటలు మాట్లాడిన ఒక ఆడబిడ్డ మీద, భర్త కోల్పోయిన మహిళ మీద ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకున్న కాంగ్రెస్ వాళ్ళకు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. సో ఇవన్నీ కూడా ఇవాళ మన పెంచిన కరెంటు బిల్లులు, ఉచితంగా కేసీఆర్ కరెంట్ ఇస్తే వాళ్ళేమో బిల్లులు పంపబట్టింది. ఈ బిల్లుల విషయంలోనైనా, రజకులకు కేసీఆర్ చేసిన సేవల విషయంలోనైనా, ఇవాళ 2 ఎకరాల భూమి ఇచ్చిండు హైదరాబాద్లో కేసీఆర్. మనకు దాదాపు 50 కోట్ల విలువ ఉండే భూమి, మంచి రజకుల ఆత్మగౌరవ భవనం కడదామని మంచి విలువగల భూమి కేసీఆర్ గారు ఇచ్చిండు. అన్ని కులాలకు ఇచ్చిండు, అందరూ బీసీలకు ఇచ్చిండు. బీసీ ఆత్మగౌరవ భవనాలు కట్టాలని హైదరాబాద్లో వందలాది ఎకరాల
భూమిని కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఆడొక్క రూపాయి ఇచ్చింది లేదు, ఆ భవనాలు కడుతున్నది లేదు, ఇచ్చిన పైసలు కూడా వాపస్ తీసుకొని ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. బట్ ఒకటి నిజం, ఇవాళ ఎవరిని కదిలిచ్చినా, ఏ ఆటో ఆయనను కదిలిచ్చినా, ఏ బస్సు డ్రైవర్ను కదిలిచ్చినా, ఏ కండక్టర్ను మాట్లాడించినా, ఏ కార్మికుడిని మాట్లాడించినా, ఏ రైతును మాట్లాడించినా, ఏ నిరుద్యోగిని మాట్లాడించినా ఎవరైనా ఏమంటారు, మళ్ళా కేసీఆరే రావాలి, కారే గెలవాలి అనేటువంటి మాట ఇవాళ ప్రతి ఒక్కరూ అంటున్నారు. అందువల్ల మీరు మళ్ళీ వచ్చేది ఖాయం, తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. గోపి గారు మంచి పనులు చేశారు. మంచినీళ్ళ బాధ గోపి గారు వచ్చినాక తీరలేదా? మున్పటి లెక్కనే ఉండేనా? గోపి గారు వచ్చినాక నల్లాలు పెట్టి రోజు నీళ్ళు వచ్చేటట్టు చేసిండు, మంచిగా రోడ్లు చేసిండు, ఇంత కరెంటు మంచిగా వచ్చేటట్టు చేసిండు, పెన్షన్లు చేసిండు, ఆడవిళ్ళ పెళ్లిళ్ళకు సహాయం చేసిండ్రు, ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. రేపు మళ్ళీ ఇంకా మంచి జరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలవాలి. ఈ కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి. మీరందరితో నేను కోరేది, మీరు ఎట్లాగూ వేస్తారు, ఆ 11వ తారీఖు నాడు అందరికీ చెప్పి ఓటేయించండి. కొంతమంది ఏంటంటే ఏం పోతాం తీ, నేను ఒక్కదాన్ని వేయకపోతే ఏమవుతుంది, గంత దూరం పోయి లైన్లో నిలబడాలన్నా ఏం పోతాంలే అని అనుకుంటారు కొంతమంది. కానీ అది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఓటును తప్పక వినియోగించుకోవాలి. ఒక గంట కష్టం అనుకోకుండా, ఓటు అనేది మన తలరాత మారుస్తుంది, మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందువల్ల మీరందరూ కూడా ఓటుకు వెళ్ళాలి, 11వ తారీఖు నాడు ఓటు వేయాలి, మన సునీతమ్మను గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు వేయడమే కాదు, మీ చుట్టుపక్కల ఉండే మీ ఇంటి పక్కోళ్ళో, ఇంటి మీద ఉన్నోళ్ళో, కిరాయికున్నోళ్ళో, మీ ఓనర్లో అందరినీ సంధాయించండి. ఎందుకు బీఆర్ఎస్ గెలవాలనో అర్థమయ్యేటట్టు చెప్పండి, మద్దతు కూడగట్టండి. ఒక్కొక్కరు ఒక సునీతమ్మ లాగా, ఒక్కొక్కరు ఒక కేసీఆర్ లాగా, ఒక గోపీనాథ్ లాగా మీరందరూ కూడా ఈ వారం 10 రోజులు సహకారం అందించండి. తప్పకుండా మీ ఆకాంక్షలు రాబోయే రోజుల్లో ఈ తెలంగాణను, మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని, మా రజక సోదరుల గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ. సంతోష్ సంతోష్ ఒకసారి రా. సంతోష్ శశికాంత్ 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 హరినాథ్, జీవన్ కుమార్, రాహుల్, ధనంజయ్, ఆకాష్, రవికుమార్, రాజు, రాములు, కిరణ్ కుమార్, మల్లేష్, చందర్, అంజీ, మహేష్, విశాల్. పటపట ఫోటో దిగి చాలు. లైన్లో రావాలి దయచేసి ప్లీజ్. ఒక 2 minutesలో కంప్లీట్ అయిపోతే వాళ్ళ మీటింగ్ ఉంది. దయచేసి కోఆపరేట్ చేయాలి బ్రదర్ కోఆపరేట్ చేయాలి. 2 minutes. కొంచెం కోఆపరేట్ చేయాలి. సార్ ప్రోగ్రామ్